డాక్టర్ ఏదో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, స్వెట్ అవుతుంది ఫుడ్ తింటే అది అని. ఏంటది? ఇప్పుడు మామూలుగా ఫంక్షన్ హాల్స్ లో నాన్ వెజ్ పెట్టినప్పుడు లేదా స్పైసీ ఫుడ్ పెట్టినప్పుడు మన వాళ్ళకంటే ఎప్పటి నుంచో స్పైసీ ఫుడ్స్ తినడం అలవాటు, చికెన్ అది. సో నిన్న చూసినప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే మనం తినేటప్పుడు స్వెట్ అవుట్ అవుతే బికాస్ ఆఫ్ స్పైసీ ఫుడ్, నువ్వు ఇమ్మీడియట్ గా తినడం ఆపేయాలి. అంటే నీ బ్రెయిన్ నీకు సైన్ పంపిస్తుంది దట్ నువ్వు ఇంత స్పైసీ ఫుడ్ నేను హ్యాండిల్ చేయలేను, నేను దాన్ని హ్యాండిల్ చేయలేను, యూ షుడ్ స్టాప్ అని సైన్ పంపిస్తున్నట్టు. సో యూ షుడ్ స్టాప్ ఈటింగ్ దట్ స్పైసీ ఫుడ్ విచ్ గివింగ్ స్వెట్ టు యూ ఎట్ దట్ టైమ్. ఐ వాజ్ లైక్, మన తెలంగాణ ఫంక్షన్ లో ఏ ఫంక్షన్ కి పో నువ్వు తినేటప్పుడు లేకపోతే కారం అవుతున్నా కూడా మస్తుంది అని చెప్పి చెమటలు కారుతున్నా కూడా తుడుచుకోడు పడి తింటారు. అట్లా ఎన్నిసార్లు తినలేదు. ఏంది విచిత్రమైన విషయాలన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి అని అనిపించింది. వాళ్ళు ఏం రీసెర్చ్ చేసిరు, ఏం చేసిరు అనేది నేను చూడలే, అర్థమవుతుంది. నీకు దాని ఏ బేస్ అనాలిసిస్ తీసుకొని వాళ్ళు చెప్పుంటారు అని నాకు ఒక విధంగా అనిపించింది. ఎవరైతే ఆల్ ఆఫ్ అ సడన్ స్పైసీ ఫుడ్ తీసుకొని స్వెట్ అవుతారో, లెట్స్ సే ఇక్కడ ఆంగ్లమోళ్ళు తిన్నప్పుడు అని కూడా తింటారు కదా, వాళ్ళ బాడీ ఆల్రెడీ సెన్సిటివిటీకి గురై ఉంటది. వాళ్ళు తింటుంటే వీళ్ళకి సైన్స్ వస్తున్నాయంటే ఇట్స్ జస్ట్ ఇస్ దట్ ఓకే, వాళ్ళు కొంచెం తగ్గియాలి. ఒకటేసారి నువ్వు చాలా న్యూట్రల్ గా సాల్ట్ స్పైసీ అసలు లేకుండా తినే ఫుడ్ ల నుంచి నువ్వు సడన్ గా హై ఫ్లక్చువేట్ అయ్యే స్పైసీ ఫుడ్ తీసుకుంటే డెఫినెట్ గా స్టమక్ అప్సెట్ గానీ ఏదో ఒకటి ఉంటది. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎంత బ్యాడ్ ఉంది అంటే, ఇంటర్నెట్ లో ఇన్స్టాగ్రామ్ లో ఒక డాక్టర్ అని పేరు చెప్పేసుకొని, లేకపోతే ఇట్లా లాయర్ అని చెప్పేసి, లేకపోతే సో ఎక్స్పర్ట్ అని చెప్పేసి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. ఓకే, దట్ మైట్ బి కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ అగైన్ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళు ఎంతమంది రీసెర్చ్ చేశారనేది మర్చిపోతారు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక బాడీకి ఇంకో బాడీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఫుడ్ స్టైల్ కి ఇంకో ఫుడ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వీళ్ళు చెప్పేది జనరలైజ్ చేసి ఒక 10 మంది 20 మంది అని చెప్తారు. ఇప్పుడు ఇట్లా తిని మన ఏన్షియంట్ టైం నుంచి వాళ్ళు తింటున్నారు, చేస్తున్నారు, వాళ్ళకి ఏం కాదు. వాళ్ళని ఏదో వీళ్ళు ఉద్ధరిస్తున్నట్టు, లేకపోతే ఇప్పుడు తింటే చచ్చిపోతారని చెప్పేసి భయపెట్టి ఏదో అసలు మ్యానిపులేట్ చేయడానికి, లేకపోతే ఇన్ఫర్మేషన్ పానిక్ చేయడానికి, నువ్వు ఇది తింటే ఇది అవుతుంది, ఇది తింటే ఇది అవుతుంది. నిజంగా రీసెర్చ్ చూస్తే యాక్చువల్లీ స్పైసీ ఫుడ్ గానీ షుగర్ గానీ తినాలి. ఎవరు ఏం చెప్పినా నీ విజ్డమ్ ఏమైంది, వాళ్ళు చెప్పింది బ్లైండ్ గా ఫాలో అవ్వడం కాదు. అంటే ఓకే, ఇది ఎంత వరకు నిజం వాళ్ళు చెప్తారు, నేను చెప్తాను, లేకపోతే ఇంకోరు చెప్తారు. అండ్ ఆల్సో అదే ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, బ్లంట్ గా డాక్టర్ అనగానే, లేకపోతే ఓకే ఈవెన్ ఇఫ్ హీ ఈస్ డాక్టర్, హీ ఆర్ షీ, విని అది ఎంతవరకు కరెక్ట్, మన తాతలు అమ్మమ్మలు మన మదర్స్ ఏదో ఒకటి వాళ్ళు ప్రాపర్ గా ఫాలో అయినవి ఉండి ఇన్ని ఇయర్స్ బతికి మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సో మన రూట్స్ నుంచి నేర్చుకున్నది ఆల్ ఆఫ్ అ సడన్ ఒక చెప్పంగానే పానిక్ అయిపోయి వామ్మో ఇట్లా తింటే అట్లా అవుతుందంట అని చెప్పి సడన్ ఫుడ్ చేంజెస్ గానీ ఇట్లాంటివి చేయడం వల్ల నష్టమా లాభమా అనేది మనం బాడీ టైప్ కూడా ఉంటది. సో ఇవన్నీ చూసుకొని ఫాలో అవ్వాలి. ఇట్లా సోషల్ మీడియాలో ఏది పెడితే అది ఫాలో అవ్వద్దనే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్.